Please subscribe to Money Torch. Please subscribe to Money Torch. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ టాచ్. ఈ వీడియోలో మనం కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జోష్న గారు. హలో జోష్న గారు. హలో అండి. అసలు ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవచ్చు, అది వాటి గురించి మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా. సో ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ టర్మ్ అనేది చాలామందికి తెలీదు, విని ఉండరు యాక్చువల్గా. సో కొంతమందికి ఇది ఫస్ట్ టైం విని ఉంటారు ఈ టర్మ్. సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ అనేది దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ పాలసీ. కానీ ఈ పాలసీ ఎవరు తీసుకోగలుగుతారు అంటే ఎవరైతే చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు, లేదా బిజినెస్ అంటే స్మాల్ స్కేల్ ఉండొచ్చు, పెద్ద స్కేల్ వాళ్ళు కూడా ఉండొచ్చు, అలాగే కంపెనీస్, ఆర్గనైజేషన్స్, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ పాలసీ మనం ఆల్రెడీ విన్నదే, మనకు తెలిసిందే ఇన్సూరెన్స్ అంటే ఏంటి, పాలసీ అంటే ఏంటి. కాకపోతే ఇక్కడ మనకి కొత్తగా వినబడిన వర్డ్ ఏంటి, కీమ్యాన్. సో ఇప్పుడు మనకి కీమ్యాన్ అంటే ఏంటి అంటే ఏదైనా కంపెనీలో, ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్లో కొంతమంది ఇండివిజువల్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే హై పర్ఫార్మింగ్ ఉంటారు, వాళ్ళకి యూనిక్ స్కిల్ సెట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ స్కిల్ సెట్ని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. మనకి తక్కువ టైంలో అలాంటి స్కిల్ సెట్ వాళ్ళు దొరకరు మనకి. సో అలాంటి వాళ్ళ వల్లనే మనకి బిజినెస్ అనేది ఇంకా గ్రో అవుతుంది, మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, హై రెవెన్యూ వస్తుంది మనకి. అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కీమ్యాన్గా మనము డిఫైన్ చేస్తాం. సో వాళ్ళ పేరు పైననే మనము ఈ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుంటాం. కానీ ఎవరు తీసుకుంటారు? కంపెనీ తీసుకుంటుంది. కంపెనీ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ కీమ్యాన్ పైన తీసుకుంటుంది. కీమ్యాన్ ఎవరినైతే డిఫైన్ చేశారో, ఐడెంటిఫై చేశారో వాళ్ళ పేరు పైన తీసుకుంటుంది. సో క్లెయిమ్ సెటిల్మెంట్ టైంకి ఎవరికి బెనిఫిట్ వస్తుంది అంటే కంపెనీకి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే కీమ్యాన్ అనేది కూడా అల్టిమేట్గా ఎంప్లాయీనే, ఆ కంపెనీలో బిజినెస్లో ఎంప్లాయీ కాబట్టి కంపెనీనే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటుంది. సో క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలో కూడా కంపెనీ విల్ బి బెనిఫిటింగ్. మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? దీని ప్రీమియం ఎలా ఉంటుందో కూడా మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. సో ప్రీమియం అనేది ఇక్కడ ఏమీ హార్డ్ షార్ట్గా డిఫైన్ అయ్యి ఉండదండి. సో ఇక్కడ ఏంటి అంటే కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, సో కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా ఒకవేళ ఆ కీమ్యాన్ యాబ్సెన్స్లో కంపెనీకి ఎంత లాస్ అవ్వచ్చు, ఆ లాస్ని కంపెనీ బేర్ చేయలేకపోతే కనుక ఆ అమౌంట్ని వాళ్ళు డిఫైన్ చేస్తారు, ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకొని ఆ అమౌంట్కి తగ్గట్టుగా వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుంటారు. ఆ సమ్ కవర్ అయ్యే విధంగా వాళ్ళు ప్రీమియం అనేది ఇన్సూరెన్స్ కంపెనీనే వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. సో ఈ విధంగా ప్రీమియం అనేది ప్రతి ఒక్క బిజినెస్ తీసుకోగలుగుతుంది ఈ ఇన్సూరెన్స్ పాలసీలో. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కీమ్యాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు ప్రతి ఒక్క బిజినెస్లో కీమ్యాన్ అనేవాళ్ళు ఎవరుంటారు అంటే ఇందాక చెప్పినట్టు స్కిల్ సెట్ యూనిక్గా డిఫైన్ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఎవరై ఉండొచ్చు? చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్స్, లేదు అంటే ఐటీ స్పెషలిస్ట్, లేదు అంటే ఎవరైనా డేటాబేస్ అనలిస్ట్, ఎవరైతే వాళ్ళకి స్పెషలైజ్డ్ స్కిల్ సెట్ ఉంది వాళ్ళని రీప్లేస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ A to Z చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనం రీప్లేస్ చేయలేం. సో ఇలాంటి వాళ్ళని మనం కీమ్యాన్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఏదైనా ఒక కంపెనీ పాలసీ తీసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటారు? ఓకే. సో డాక్యుమెంట్స్ మనము మాట్లాడేటప్పుడు ఏదైనా కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ క్లెయిమ్ చేయాలి అంటే ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఆ కంపెనీ తరపు నుంచి? సో కంపెనీ తరపు నుంచి మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ 3 years ITR కంపెనీది, మళ్ళీ కీమ్యాన్ది. మనం ఏదైతే కీమ్యాన్ని డిఫైన్ చేస్తామో మేనేజింగ్ డైరెక్టరో లేకపోతే ఐటీ స్పెషలిస్టో లేకపోతే ఇంకెవరినైనా, సో వాళ్ళది ITR, మళ్ళీ కంపెనీది ITR 3 yearsది. అది కాకుండా మెమరాండమ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్, అంటే మనకి కంపెనీ తరపు నుంచి ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉంటుందో అది కూడా మనము సబ్మిట్ చేస్తాము. అది కాకుండా మనకి బోర్డ్ అంటే మనం ఫర్మ్ తరపు నుంచి జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఏంటి అంటే ఒకవేళ కీమ్యాన్కి ఏదైనా అయిందనుకోండి, సో క్లెయిమ్ టైంలో ఏదైతే అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, సో ఆ అమౌంట్ని బోర్డ్ లేకపోతే ఫర్మ్ అనేది ఎలా యూటిలైజ్ చేస్తుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తుంది బిజినెస్కి, సో ఆ జస్టిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వాలి. అది కాకుండా మళ్ళీ ఫర్మ్ తరపు నుంచి మళ్ళీ కీమ్యాన్ తరపు నుంచి ఐడి డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఇస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ జోష్న గారు. థ్యాంక్ యూ అండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం కీమ్యాన్ పాలసీ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
Please subscribe to Money Torch. 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 Please subscribe to Money Torch.